ఛార్జింగ్ కనెక్ట్ పెట్టించానండి మా పార్కింగ్ ఏరియాలో. సో ఛార్జింగ్ కనెక్షన్ పెట్టించాను. ఇంకా బెస్ట్ పార్ట్ ఈస్ అడాప్టర్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది చేతక్ T501లో. అండ్ ఇది కేబుల్ ఒకటి ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఛార్జింగ్ అండ్ కేబుల్ లోపల పోవడానికి యూసీ దట్ రైట్ మంచిగా పెట్టారు. అండ్ ఐ విల్ షో యూ దట్ యాజ్ వెల్. అండ్ ఈ T501కి you will have touch start system and you can see 99% అయింది. ఇంకా టైమ్ టు ఛార్జ్ ఫుల్ 6 minutes ఉంది. ఇంకా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. 997 వాట్ ఛార్జర్ ఇది ఇన్బిల్ట్. సో ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి 3.5 hours అవుతుంది. 0 to 80 వచ్చేసి 2 hours చేంజ్ చెప్పారు. అండ్ ఇంకా 5-6 minutes అయితే 100% ఛార్జింగ్ అవుతుంది. డిఆర్ఎల్ మాత్రం చాలా బ్రైట్ ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ ఒకసారి అయినాక మీకు బ్లింక్ అవుతుంటుంది ఛార్జింగ్ అవుతున్నట్టు. అండ్ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసా అంటే నిన్న ఫస్ట్ డే డెలివరీ కాబట్టి ఛార్జింగ్ నిన్న పెట్టే ఛార్జింగ్ అవుతుంది అనుకున్నా కానీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఛార్జింగ్ అవుతున్నది చూపిస్తుంది. స్టార్ట్ చేయకపోతే అది ఎంతసేపు పెట్టినా కూడా ఛార్జింగ్ అవ్వదు. సో అదొకటి నిన్న అబ్జర్వ్ చేశాను నేను. రిజిస్ట్రేషన్ వెళ్తున్నాను. 99% ఛార్జింగ్లో కూడా ఈ కెన్ రియల్ 140 రేంజ్ ఉంది. ఈ కెన్ రియల్లీ మెజర్ సిటీ 100% ప్లస్ 100 రేపు నేను ఆఫీస్కి వెళ్ళగలుగుతాను. లీవ్ పెట్టింది టోటల్ 5.5 kilometers ఉందండి. సో ఇందాక నేను వీడియో పెట్టాను. ఇంటి దగ్గర నుండి వెళ్ళాను పెట్టిన షోరూమ్ 99% ఛార్జింగ్ నుంచి నేను వెళ్ళాను. టోటల్ 11 kilometers లెట్స్ సీ. టోటల్ 11 kilometers అయితే ఛార్జింగ్ 99%. And total now 95% వచ్చింది. షోరూంలో కంటిన్యూగా ఆ పని ఈ పని స్టార్ట్ చేశారు కాబట్టి రేట్ తగ్గింది. టార్గెట్ ఇస్తూ రావాలని టార్గెట్. సింగిల్గా పోతున్నాను. సింగిల్గా పోతున్నాను. ఓకే. నా మెయిన్ పర్పస్ కూడా సింగిలే అండి.
వచ్చానండి. టోటల్ 11 కిలోమీటర్ చేంజ్. సో 99% ఎస్ఓసి నుండి వెళ్ళాను. అండ్ నా 91% అంటే 8% నేను 12 కిలోమీటర్స్ వచ్చాను. 12 కిలోమీటర్స్. అండ్ మధ్యలో రైల్వే గేట్ పడడం వల్ల చాలాసేపు ఆగిన. ప్లస్ షోరూంలో కూడా అన్ని ప్రాసెస్ అప్పుడు ఆన్ చేసి ఉంది కంటిన్యూగా. సో 100 అయితే పక్క వస్తుంది. ఈ లెక్కన చూసినా కూడా 8%కి మీకు 11 వేసుకోండి. 11 అన్నా యూ విల్ గెట్ 110 కిలోమీటర్స్ ఫర్ షూర్. అండ్ ఈరోజే టెక్ ప్యాక్ తీసుకున్నా అండి. గూగుల్ మ్యాప్స్ రేపు చూద్దాము. రేపు యాక్టివేట్ అవుతున్నారు. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్. ఇప్పుడు ఛార్జింగ్ పెడుతున్నా. అండ్ ఒకసారి ఛార్జింగ్ ది కూడా మళ్ళీ పెడతా చూడండి. అవుతుంది. అండ్ 24 minutes ఫర్ ఫుల్ ఛార్జ్. ఓకే. అండ్ ఛార్జింగ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా. వన్స్ 100% ఛార్జ్ అయినాక అది బ్లింక్ అవ్వదు. ఓకే. అండ్ స్టార్ట్ చేసాం మీకు తెలిసిపోతుంది. మీకు యాప్ ఇప్పుడు టెక్ ప్యాక్ తీసుకుంటే మనకు యాప్లో కూడా తెలుస్తుంది. సో 24 hours పడుతుంది అంతా టెక్ ప్యాక్